ప్రజల్లో ఉన్న బుద్ధి ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళని చెడగొట్టేటువంటి మనసు కలిగిన వాళ్ళు కదండి. నేను అంటాను, మరి నోవాహు గారిని ఎంతమంది ప్రేరేపించుంట తాగమని చెప్పవచ్చు, తినమని ఎంతమంది ప్రేరేపించవచ్చు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నా పర్లేదు అనే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అంటారు. ఉన్నారంటారు, లేరంటారు. రోజులు ఎంతమంది ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన కూడా మనిషే కదండి. హల్లెలూయా. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు యవనస్తులైన పిల్లలే కదండి. వాళ్ళ స్నేహితులు తింటున్నారు, తాగుతున్నారు కదండి, తిరుగుతున్నారు కదండి. బొత్తిగా అంత నీతిగా అంత పరిశుద్ధంగా ఎవరిని అంతలా పెంచాలా, అంతలా ఉండాలా అని చెప్పేవాళ్ళు చుట్టుపక్కల ఎంతమంది ఉంటారండి. అంతమంది ప్రజల మధ్యలో దేవుని బిడ్డలారా నోవాహు గారట నిందారహితుడిగా బ్రతికాడండి. దేవుని స్తోత్రం కలిగి. నీకు చుట్టూ ఎంతమంది ఉన్న దేవుని బిడ్డలారా నిన్ను పాడు చేసేవారు, నీకున్నటువంటి మంచి పేరు చెడగొట్టాలనుకునేటువంటి వారు, నీకు లేనిపోయినటువంటి వాటిని అంటగట్టాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే నోవాహుని జ్ఞాపకం తెచ్చుకుని ఇలాంటి ప్రజల మధ్యలో నేను నీతిగా బ్రతకాలి, ఇలాంటి ప్రజల మధ్యలో నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఇలాంటి ప్రజల మధ్యలో ఏ దోషము లేని దానిగా, దోషము లేని వాడిగా నేను బ్రతకాలి అనేటువంటి ఆశ నీకుంటే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావండి.